మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని నంద్యాల జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం నుండి సాయిబాబా నగర్ ఆర్చ్ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు. జిల్లా మలేరియా అధికారి, జిల్లా ప్రోగ్రాం అధికారులు డెమో పామన్న, జిల్లా సహాయ మలేరియా అధికారి సత్యనారాయణ, రామ విజయారెడ్డి, నంద్యాల సబ్ యూనిట్ అధికారి వెంకటేశ్వరారెడ్డి వంశీ, మలేరియా విభాగ సిబ్బంది మరియు నంద్యాల ఎల్కేఆర్ నర్సింగ్ కాలేజ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మలేరియా అంతానికి నడుం బిగిద్దాం, ఇప్పుడు మనం సాధించగలం అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దోమల అంతం ఆరోగ్య శాఖ పంతం అంటూ సిబ్బంది మరియు విద్యార్థులు ఉత్సాహంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ మలేరియా వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. మలేరియా అనేది మంచినీటిలో పెరిగే ఆడ ఎనాఫిలస్ దోమకాటు వల్ల వస్తుంది. జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్ష చేయించుకొని సరైన చికిత్స పొందితే ఈ వ్యాధి నుండి పూర్తిగా కోలుకోవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని ఆయన పేర్కొన్నారు. ర్యాలీలో అధికారులు ప్రజలకు పలు సూచనలు చేశారు. రాత్రి వేళల్లో వేపాకు పొగ వేయడం ద్వారా దోమలను అరికట్టవచ్చని తెలిపారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించి ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమ చిన్నదైనా దానివల్ల కలిగే అనార్థాలు పెద్దవని, మలేరియా నిర్మూలన ప్రతి పౌరుడి బాధ్యతగా తీసుకోవాలని తెలిపారు. ముఖ్యంగా వైద్య ఆరోగ్య తరపున ఈ రోజు పెద్ద ఎత్తున ఈ ప్రపంచ మలేరియా దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. సో మలేరియా అనేది కూడా ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి గతంలో చాలా ఈ వ్యాధి బారిన పడి మరణం సంబంధం జరిగింది. సో మరణాలు అనేది ఖచ్చితంగా దోమ కాటు వల్ల వచ్చి మరణాలు ముఖ్యంగా డెంగీ కావచ్చు, మలేరియా కావచ్చు, ఇతర జబ్బులు చాలా వస్తాయి కాబట్టి అవన్నీ కూడా మనకు దోమ కాటు వల్ల వచ్చేది. వాటిని నిర్వహించడానికి అందులో భాగంగా ఈ రోజు మలేరియా అనే వ్యాధి కూడా ఒక ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి దీన్ని కూడా మనము ప్రభుత్వం నిర్మూలించాలా. పూర్తిగా ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండే ఉద్దేశంతో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని సంవత్సరం జరుపుకుంటున్నాం. ఏప్రిల్ 25వ తేదీన ఈ రోజున ముఖ్యంగా ఎందుకంటే ఈ మలేరియా అనేది ఆ ప్రజల్లో అవగాహన కల్పించడానికి, ఈ దోమలు అనేది పెరగకోకుండా వచ్చిందుకోకుండా దోమల్ని పుట్టకుండా కాపాడుకోవడానికి అన్ని రకాలుగా ప్రజల్లో చైతన్యవంతం చేసి మేమందరం కూడా వైద్య తరఫున గ్రామాలలో మండల లెవెల్లో అన్ని చోట్ల కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరిచి ఈ దోమకాట వల్ల ఎవరు బాధపడకూడదు, తద్వారా మలేరియా వ్యాధిని ఎవరు బాధపడకూడదు ఉద్యమంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తా ఉన్నాము. అందులో భాగంగా కలెక్టర్ గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున వైద్య ఆరోగ్య తరఫున ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మన జిల్లాలో అమలు చేస్తా ఉన్నాము. ఇందులో భాగంగా ఈ రోజు అన్ని చోట్ల కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా మన జిల్లాలో చూసుకుంటే చాలా కేసులు తగ్గిపోయినాయి. మలేరియా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. ఇప్పటిదాకా 3 కేసులు నమోదైనాయి. కాబట్టి మలేరియా గురించి ఎవరు భయపడరు కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే దోమల వృద్ధి కాకుండా చూసుకోవాలంటే మనం మా మురికాల్లో నీరు నిలుపుకోకుండా ఫ్రీగా ప్రొవైడ్ చూసుకోవాలి. ఒకటి, మురికాలు చెత్త మన చేతుల్లో మనం వేయకూడదు కాబట్టి నీళ్లు సాగు జరుగుతా ఉంటే దోమలు రావు. ఒకటి, రెండోది దోమలు వచ్చినా కూడా మనం కుట్టకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఫస్ట్ నెట్స్ వాడడం కానీ, కిటికీలకు మెస్ వేసుకోవడం కానీ, డోర్లకు మెస్ వేసుకోవడం కానీ, తర్వాత ముఖ్యంగా మస్కిటో కాయిల్స్ వాడడం, ఇవన్నీ మనం చేతుల్లో చేసుకోవడం వల్ల మలేరియా కాపాడుకోవచ్చు. మంచి మందులు మలేరియాకు ఉన్నాయి.